సార్ ఇదే సందర్భంలో సరెండర్ అనే ఒక అంశము పెద్ద చర్చ. అదే సందర్భంలో మల్లోజుల గారి నవ్వు మరొక రకమైన, ఎందుకంటే ఆయన నవ్వుతూ ఫడ్నవీస్ నుండి ఆ బుక్ తీసుకోవడం పట్ల మెజారిటీ ప్రజలు చాలామంది కూడా ఆ నవ్వును యాక్సెప్ట్ చేయలేకపోతారు. ఆ సందర్భాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు రెండు అభిప్రాయాలు, మెజారిటీ అనేది ఏం కాదు. సోషల్ మీడియాలో పట్ల ఇప్పుడు లెఫ్ట్కి సంబంధించింది, మావోయిస్టులకు సంబంధించింది వాళ్ళు ఉన్నారు అభిమానులు. కాబట్టి సమస్య ఎక్కడ ఉందనంటే, నీకు ఫస్ట్ సాయుధ పోరాట విరమణ ఎందుకు చేసిండ్రో ఫస్ట్ అర్థమైతే, తర్వాత దాంతో పాటుగా ఆయుధాలు ఏవైతున్నాయో ప్రభుత్వానికి ఒప్పజెప్పడం అనేది అవుతుందో తప్పనిసరి ప్రక్రియ. అన్ని రాజ్యాల్లో పట్ల, అన్ని దేశాల్లో పట్ల తప్పనిసరిగా సాయుధ పోరాట విరమణ అంటేనే అది జరుగుతుంది. అంటే ఈ విషయాలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇవి అర్థం చేసుకున్నప్పుడు, ఇవి జరగాలనుకున్నప్పుడు ఇది పాయింటే కాదు, చాలా సిల్లీ థింగ్. సిల్లీ థింగ్ కూడా నేను చెప్తా. సిల్లీ థింగ్ అని అంటే సాధారణంగా నాగరిక సమాజంలో పట ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను, నేను రేవంత్ రెడ్డికి శాంతి చర్చల విషయంలో నేను, అరగోపాల్ గారు, చంద్రకుమార్ గారు, ఇంకేతరులు కూడా పోయినాం. ముఖ్యమంత్రి వచ్చిండు, మరి మేము కూర్చున్నాం, మరి మేము కూడా నమస్తే చెప్పాలి కదా, నమస్తే చెప్పినాం, నవ్వుతాం కదా. ఆయన నవ్విండు, ముఖ్యమంత్రి నవ్విండు, మేము కూడా నవ్వాలి కదా. నవ్వకపోతే చాలా మా విప్లవం అని చెప్పి కోపంగా ఉంటామా? వాస్తవంగా ఎవరైనప్పుడు వరవరావు నేను 2004 లోపట మరి శాంతి చర్చలు రాజశేఖర రెడ్డి, జాన్ రెడ్డి తిన్నారు, మరి నవ్వుకుంటూ మాట్లాడలేదా? ముందు మాట్లాడారు, ఆ తర్వాత ఎన్కౌంటర్లు జరుగుతుంటే కూడా మాట్లాడారు కదా. వరవరావు గారు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా జానారెడ్డి, వరవరావు మాట్లాడుకున్నారు. ఎట్లా మాట్లాడుకుంటారు అంటే మా చాలా ఏం సీరియస్. ఇప్పుడు ఎంత అదేనంటే, ఇప్పుడు ప్రధానమంత్రికి గౌరవనీయులైన సంబోధిస్తే గౌరవనీయులను సంబోధిస్తావా? అరే ప్రధానమంత్రిని గౌరవనీయులను సంపాదించకపోతే ఏమైనా సంపాదిస్తావు? కాబట్టి ఇది ఏదైతుందో కనీసం నాగరికతకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఉదాహరణకు చైనా అధ్యక్షుడు ఉన్నాడు, నరేంద్ర మోడీ ఉన్నాడు, వాళ్ళ కోపతాపాలు ఏమైనా ఉండొచ్చు కాక, కలుసుకున్నప్పుడు క్యాజువల్గా కలుసుకుంటారు, స్మైలింగ్ తప్పనిసరి. స్మైలింగ్ని బట్టి ఇది మాట్లాడితే తర్వాత ఇంకా నేను అభయ్కి సంబంధించి వస్తే, ఆయన అయితే మొదటి నుంచి కొత్త వాళ్ళు ఎవరు కలిసినా ఆయన స్మైలింగ్ ఫేస్. కొంతమందికి అది ఉండరాదు కానీ ఎవరు ఎక్కడ కలిసినా పార్టీలో కానీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం దేనికి పోతున్నావు? శత్రుత్వం కోసం కాదు కదా. మిత్రత్వం మీనింగ్ సాయుధ పోరాటం విరమణ చేసిండ్రు, వాళ్ళు దాన్ని స్వీకరించి అది జరగాలి కదా. ఆ ప్రక్రియ జరిగినప్పుడు మనం ఆ పద్ధతి, నేను కోపంగా, నేను విప్లవకారుని, నేను చిన్నోని కాదు, నువ్వేంటిది, ఇది కాదు కదా. తప్పుడు పద్ధతి అది. అది తెలిసి తెలియక ఒక వ్యతిరేకత నుంచి మాట్లాడి తప్ప దాంట్లో బట్టి ఏమీ నథింగ్. అదొకటి. అదే కాదు, ఇప్పుడు డ్రెస్ ఉంది, డ్రెస్ అనేది ఏంది? డ్రెస్ అనేది ఏందో వాళ్ళు మొత్తం ప్రపంచంలో సాయుధ పోరాట విరమణ చేసిన కాడ సాధారణంగా వాళ్ళందరూ డ్రెస్సులనే ఉంటారు. ఎందుకు ఉంటారు? వీళ్ళు అంటే ఈ గెరిల్లాలకు ఉండే ఇష్టాలు కాదు, ప్రభుత్వం ఆ రకంగా చేయిస్తుంది అన్నట్టు. ఎందుకు చేయిస్తుంది? దాని ద్వారా మేము ఒక ఘనకార్యం అంటే వాళ్ళకి అది ఖ్యాతే కదా. ఇప్పుడు గెరిల్లాలు ఇంతకాలం చేసిన వాళ్ళు ఈ రకంగా సాయుధ పోరాట విరమణ చేయడం అనేది వాళ్ళకి చాలా గొప్ప ఖ్యాతి. ఇప్పుడు రేపు బీజేపీ కూడా చెప్పుకుంటుంది కదా, మేము ఎన్నడూ కాంగ్రెస్ చేయలేంది, ఎవరు చేయలేంది, మేము చేసిన, మేము ఇంటర్నేషనల్గా ఇక్కడ ఈ దేశంలో కాదు ఇంటర్నేషనల్గా చెప్పుకుంటారు. కాబట్టి అది వాళ్ళు చేయమని అంటారు, పోలీసులు కూడా చేయమని అంటారు. కాబట్టి అది మేము చేయము, మేము డ్రెస్సులు వేయమని అంటే ఎట్లా? తప్పుడు పద్ధతి అది. సరే కొంతమంది వేయకపోవచ్చు. ఇప్పుడు నిన్న ఆశన్న కూడా ఆయన మామూలు సివిల్గానే ఉన్నాడు, అది చర్చ కాదు. అది డ్రెస్సులు వేయడం వేయకపోవడం చర్చ. అసలు సమస్య ఇక్కడ సాయుధ పోరాట విరమణ చేయాలా, సాయుధ పోరాటం చేయాలా అనేదే తప్ప ఇది పాయింట్. సాయుధ పోరాటం చేయాలంటే ఆయుధాలు విసర్జించవలసిందే, దాంట్లో ఇంకేమీ లేదు చర్చ. కాబట్టి అక్కడ ఉండే మొడాలిటీస్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా అవన్నీ ఉంటాయి. ఆ మొడాలిటీస్ సంబంధించిన దాంట్లో పాటు అవి పెద్ద పాయింట్స్ కాదు నా దృష్టిలో. సార్ ఒక్క మాటలో చెప్పండి సార్, సాయుధ పోరాటానికి ఇంకా భవిష్యత్తు ఏమైనా ఉందా? ఇప్పుడు నేను మొదటి ప్రశ్నలో నేను చెప్పిన సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు లేవు అనే విషయం గత 10-20 ఏళ్ళ నుంచి కూడా తేలిపోయినాయి అంటే నేను అన్ని రకాలుగా మావోయిస్టు పార్టీకే తేలిపోయినాయి కాబట్టి వాళ్ళు శాంతి చర్చలకు వచ్చారు. నిజంగా సాయుధ పోరాటం కనుక నువ్వు చేయదలుచుకుంటే ఎందుకు నీకు శాంతి చర్చలు ఎందుకు? నేను ఒకటే ప్రశ్న, నీకు శాంతి చర్చ నువ్వు అనకూడదు కదా. వాళ్ళు ఎవరో పిలిస్తే నువ్వు మాట్లాడడం వేరు, కానీ నువ్వు ఎందుకు అంత తొందరగా ఇంతకాలం శాంతి చర్చలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నీకు అవసరం ఉందని స్పష్టంగా తేలిపోయింది. అది రెండోది ఏం చేయటం లేదని కూడా 10-20 ఏళ్ళ తేలిపోయింది కదా. సరే ఒకరిద్దరిని ఇన్ఫార్మల్ చంపొచ్చు కానీ లేదు కదా. యుద్ధము లేదు, ప్రజా ఉద్యమాలు లేవు, ప్రజా పోరాటాలు లేవు. మొత్తంగా దాదాపుగా ఏంటంటే ఒక చివరి అంచునో చివరి దశలో ఉన్నప్పుడు కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకా అలాంటి అవకాశం లేనప్పుడు అంటే సరే కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపితే అది బాగుండేది, అది చేయలేదు. ఒక రకంగా మావోయిస్టు పార్టీ కొంత అవమానకరంగా ఉన్నమాట వాస్తవమే. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కూడా నా ఉద్దేశంలో
ఇది ఎట్లా అనేది అంటే ఇప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించడం అంటే లొంగుబాటు కదా, లేకపోతే ఇది ప్రిస్టేజ్ సమస్య కదా, 50 ఏళ్ళ చరిత్రని ఇవాళ నాశనం అయిపోతుంది కదా అని ఏమి కాదు. నా ఉద్దేశంలో ఏమి కాదు. మీ చరిత్రను మీరు కాపాడుకోండి. నేనేం చెప్తున్నంటే మీ చరిత్ర గణనీయమైంది. మీరు ఒక రూపాన్ని మారుస్తుండ్రు, సాయుధ పోరాట మార్గాన్ని మారుస్తుంది తప్ప మీ సిద్ధాంతాన్ని వదులుకోవటం లేదు. మీరు ప్రజానీకంలో ఎట్లా పనిచేస్తారనే దాన్ని బట్టి మీకు చరిత్ర ఉంటుంది. మీరు ప్రజానీకంలో పనిచేస్తే మీకు చరిత్ర ఉంటుంది. ప్రజానీకంలో పనిచేయకపోతే ఇప్పుడు అట్లా ఆ రకంగా సాయుధ పోరాటం అని పేరుతో ఉండి చనిపోతే ఇంకేం చరిత్ర ఉంటుంది? ఎవరు మీ చరిత్రను ఎవరు ముందు తీసుకుపోవాలి? సరే రాస్తారు, భగత్ సింగ్ చరిత్ర కూడా ఇవాళ లేదంటే ఉన్నది. భగత్ సింగ్ కూడా ఒకనాడు యోధుడు చనిపోయిండు, మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకుంటాం. కానీ మీరు ఉండి మీరు స్వయంగా ఆ అనుభవాలు అవగాహన అనేకమైన సిద్ధాంతానికి సంబంధించిన మీరు అవి సృష్టించిన సంపద ఏదో మీరు ఉండి ప్రజానీకంలో పనిచేస్తే మీరు ప్రజల్ని సిద్ధం చేయండి. అందులో తప్పే ఉంది. చట్టబద్ధంగానే మీరు చట్టం ప్రకారం కూడా, చట్టం అని అంటే అన్ని అమలు అయితేనే కాదు, రాజ్యాంగాలు ఉన్నాయని అమలు కావటం లేదా అది వేరే విషయం. కానీ మీరు ఉండి ఆ చట్ట ప్రకారంగా మీరు ప్రజా సంఘాలు పెట్టండి, ప్రజలు చైతన్యవంతం చేయండి. ప్రజలు చైతన్యవంతమైన క్రమంలో కూడా రేపేం జరుగుతుంది తర్వాత భవిష్యత్ సంగతి తర్వాత భవిష్యత్ విషయాన్ని మీరు ఏదైతే నూతన ప్రజా సంఘం విప్లవమే మీరు వదలటం లేదు కదా, కాబట్టి చేయండి అది.